హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఒంటరిగా కూర్చొని నర్మద ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఆ 10 లక్షల విషయం తెలుసుకొని నాన్న ముందు బయట పెడతారు. అప్పుడు నేను నాన్నని మోసం చేసిన వాడిలా మిగిలిపోతాను. అందుకే వాళ్ళకి ముందే వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సాగర్ చందుని చూస్తాడు. ఇక వెంటనే చందు దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావేంటి, ఏం జరిగింది అని సాగర్ అనగానే అప్పుడు చందు, ఇంకా ఏం జరగాలరా, నేను ముందే చెప్పాను వల్లి విషయంలో నర్మదని కలగజేసుకోవద్దని. కానీ పెద్దదని చూడకుండా శ్రీవల్లిని నీ భార్య అనరాని మాటలు అనడం తప్పు కాదా అని చందు అంటూ ఉంటే అప్పుడు సాగర్, అదేంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు, అందులో నర్మద తప్పేముంది, మా విషయంలో వదినే జోక్యం చేసుకుంది కదా, ఆ విషయం నాన్నతో చెప్పడం వల్లే కదా ఈ గొడవ జరిగింది, ఇందులో నర్మదని మందలించడానికి తప్పేముందన్నయ్యా అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు చందు, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, నా మాటన్నా నేనన్నా లెక్కలేదా, చూడు ఇంకొకసారి వల్లి విషయంలో నర్మద కలగజేసుకుందంటే నేను ఊరుకోను అని చెప్పి చందు అనగానే అప్పుడు సాగర్, చూడన్నయ్య వదిన కూడా మా విషయంలో జోక్యం చేసుకోవద్దని నువ్వు కూడా చెప్పు అని చెప్పి సాగర్ చందు ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ చందు సాగర్ని చూసి, ఇదేంటి అన్నయ్యలిద్దరూ గొడవ పడుతున్నారేంటి అని చెప్పి ఇక ధీరజ్ అక్కడికి వచ్చి, ఏంటన్నయ్య మీరు ఇంతలా గొడవ పడుతున్నారు, ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, ఒరేయ్ అసలు నీ భార్య నర్మద ఇద్దరు ఎందుకురా శ్రీవల్లిని ఒక్కదాన్ని చేసి అలా మాట్లాడుతున్నారు అని చందు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అదేంటన్నయ్య ఆడవాళ్ళన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అంత మాత్రాన మీరు గొడవ పడడం ఏంటి అని ధీరజ్ అంటాడు. అప్పుడు చందు, చూర్రా ప్రేమ నర్మద ఇద్దరూ కూడా శ్రీవల్లి విషయంలో జోక్యం చేసుకోవడం అనవసరం, ఇంకొకసారి వాళ్ళిద్దరూ శ్రీవల్లిని ఏదన్నా అంటే నేను ఊరుకోను అని చందు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, అదేంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు, ఆ రోజు వదిన ప్రేమ ట్యూషన్ విషయం నాన్నతో చెప్పింది, సాగర్ నర్మద వదిన ఫోటోల వీడియోల విషయం కూడా వదినే నాన్నతో చెప్పింది, ఈ ఇంటి పెద్ద కోడలిగా తనకు కొన్ని బాధ్యతలున్నాయని అన్ని విషయాలు నాన్నతో చెప్పి ఇంట్లో గొడవలు పెట్టింది. ఇప్పుడు వదిన వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవచ్చు, కానీ వదిన ప్రేమ ఇద్దరూ కూడా వల్లి వదిన విషయంలో జోక్యం చేసుకోవడం తప్పెలా అవుతుందన్నా అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న చందు, ఒరేయ్ నువ్వు నేనన్న మాటకి నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా, అంటే ఇన్ని రోజులు నేనన్న మాట మర్చిపోకుండా నేను ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూసి ఇప్పుడు నన్ను అంటున్నావా, అంటే ప్రేమ నర్మద ఇద్దరూ ఒకటయ్యి నా భార్యని వేరు చేశారు, ఇప్పుడు నువ్వు సాగర్ ఒకటయ్యి నన్ను వేరు చేస్తున్నారా, అంతేలేరా, ఇదివరకు నా మాటన్నా నేనన్నా ఎంతో గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అవేమీ లేవు, నాకే ఎదురు సమాధానం చెప్తున్నారా, అంటే మీరు అందరూ ఒకటి, నేను ఒక్కడిని ఒకటి, సర్లే నేను ఏం చేస్తానో అదే చేసుకుంటాను అని చెప్పి ఇక ముగ్గురు గొడవ పడుతూ ఉంటే ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి వీళ్ళని చూసి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారేంటి అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి, ఒరేయ్ ఆపండ్రా, మీరు ఇంతకు ముందుకు ఎలా ఉండేవారు, ఇప్పుడు పెళ్ళి అయ్యాక ఎలా ఉంటున్నారా, అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, మీరు ముగ్గురు గొడవలు పెట్టుకోవడమేంట్రా, మీ పెళ్ళాల కోసం మీరు విడిపోవడమేంట్రా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు చందు, అది కాదమ్మా, అసలు ఈ సాగర్ గాడు ఏం చేస్తున్నాడో తెలుసా అని చందు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, ఒరేయ్ నోరు మీరా, ఇదంతా నీ భార్య శ్రీవల్లి వల్లే కదరా, ఏ విషయమైనా నాన్న దగ్గర చెప్పేది, ఒక్క క్షణం ఆలోచించకుండా అన్ని విషయాలు మీ నాన్నతో చెప్పేసరికి ఇవన్నీ గొడవలు వచ్చాయి, అసలు నీ భార్యే నోరు తెరచకుంటే బాగుండేది కదరా అని వేదవతి అనగానే అప్పుడు చందు చాలా బాధపడుతూ, అవునమ్మా నువ్వు కూడా తమ్ముళ్ళ వైపే మాట్లాడుతున్నావు, అంటే తను గవర్నమెంటు ఉద్యోగి, అంతేకాకుండా ప్రేమ నీ మేనకోడలు, అందుకే నీకు ఆ కోడలంటేనే
ఇష్టం, నా భార్య అంటే ఇష్టం లేదు, నా భార్యని ఎన్ని మాటలన్నా నేను చూస్తూ ఊరుకోవాలా అని చందు అంటూ ఉంటే అప్పుడు సాగర్, చూడన్నయ్య, అసలు ఇంట్లో గొడవ పెట్టేదే శ్రీవల్లి వదిన నోరు మూయిస్తేనే ఇక మనమందరం సంతోషంగా ఉంటాం అని సాగర్ అనడంతో ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే, ఒరేయ్ సాగర్, నా భార్య గురించి ఇంకొక మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి చందు సాగర్ని కొట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసిన వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే చందు చెంప పగలగొడుతుంది. ఒరేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? నీకంటే చిన్నవాడి మీద చెయ్యెత్తుతావా? అయినా ఇప్పుడు వాడేం తప్పు మాట్లాడారా? దీనికి కారణం నీ భార్యే. ప్రతి చిన్న విషయం ఆలోచించకుండా మీ నాన్నతో చెప్పబట్టే కదరా ఈ అన్ని గొడవలకి దారి తీసింది. చూడు, ఏ విషయం చెప్పకున్నా కన్నీళ్లు పెట్టుకొని ఆ విషయాన్ని తనతో చెప్పించుకునేది. మళ్ళీ ఆ విషయం వెంటనే మీ నాన్నతో చెప్పేసరికి మీ నాన్న అర్థం చేసుకోకుండా సాగర్, నర్మదా, ప్రేమల్ని అందరినీ తిట్టేవాడు. ఇదంతా నీ భార్య వల్లే కదరా అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న చందు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే తన రూమ్లోకి వెళ్ళి వల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఏంటి బావా అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, ఈ ఇంట్లో మనకి ఎటువంటి విలువ లేదు, గౌరవం లేదు, అటువంటి ఇంట్లో మనం ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇక చందు, శ్రీవల్లి ఇద్దరు కూడా బట్టలు సర్దుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన వేదవతి, ఒరేయ్ చందు, ఏంట్రా పెద్దోడువైనా నీవు ఎంతో ఓపికతో నేను చెప్పే మాటలు వింటావని అలా చేశానే కానీ నువ్వంటే ప్రేమ లేక కాదురా, ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దురా అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు చందు మాత్రం, చూడమ్మా, ఇప్పుడే అర్థమయ్యింది, తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నా భార్యని నన్ను ఈ ఇంట్లో గౌరవం లేకుండా చేశావు కదమ్మా, నేను ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి ఇక చందు, శ్రీవల్లి ఇద్దరూ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలోనే మిల్లు నుండి ఇంటికి వచ్చిన రామరాజు చందు, శ్రీవల్లిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంట్రా చందు, ఎక్కడికి వెళ్తున్నారు? మీ అత్తారింటికి వెళ్తున్నారా? తొందరలోనే తిరిగి రండి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, లేదు నాన్న, మేము మా అత్తయ్య ఇంటికి వెళ్ళట్లేదు, ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాము అని చందు అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంట్రా, ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడమేంట్రా, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు చందు, అవును నాన్న, ఈ ఇంట్లో నా మాటకి, నాకు, నా భార్యకి విలువలేదు, అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? అందుకే తమ్ముళ్ళ మీద ప్రేమతో అమ్మ ఏ తప్పు చేయకుండా నన్ను కొట్టింది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాన్న అని చెప్పి చందు, శ్రీవల్లి ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన రామరాజు, ఒరే చందు, ఆగరా, అసలు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంట్రా? నువ్వు ఏం తప్పు చేశావని వాళ్ళకు భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు? చూడు, చిన్నప్పటి నుండి నా మాట అంటే గౌరవం, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి నేను చూసిన అమ్మాయి మెడలోనే తాళి కట్టావు. అలాంటిది నువ్వు తండ్రి మాటని జవదాటని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంట్రా? చూర్రా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, మిగతా వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నా ఒకటే, వెళ్ళిపోయినా సరే అని చెప్పి రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న సాగర్, ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతారు. ఇక వెంటనే ధీరజ్, ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, పెద్దోడు ఎప్పుడూ నా మాటకి ఎదురివ్వలేదు, వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. చూడు, మీకు తండ్రి అన్న గౌరవం కూడా లేదు, నా మాటకి విలువ ఇవ్వని మీరు ఇంట్లో ఉన్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే అని రామరాజు అనగానే అప్పుడు సాగర్, నాన్న, ఇన్ని రోజులు తండ్రి వన్న ఒకే ఒక్క గౌరవంతో మేము ఈ ఇంట్లో ఉన్నాం, కానీ ఇప్పుడే నువ్వు మమ్మల్ని కొడుకులు కాదని చెప్పడంతో ఇక మేము ఈ ఇంట్లో ఉండడానికి అర్థం కూడా లేదు, పదరా వెళ్ళిపోదాం అని చెప్పి సాగర్, ధీరజ్ ఇక తన రూములోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటారు. ఇంతలోనే వేదవతి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనం అన్నదమ్ములని విడదీసినట్టు అవుతుంది, ఈ ఇల్లు ముక్కలైపోతుందండి, వద్దండి, ఆపండి అని చెప్పి వేదవతి రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు, చూడు బుజ్జమ్మ, వాళ్ళకి డబ్బంటే విలువ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళి
కష్టపడి సంపాదిస్తుంటేనే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది. వెళ్ళనివ్వు. వాళ్ళు బయటికి వెళ్తే ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను. వాళ్ళు మళ్ళీ తిరిగి నా దగ్గరికే వస్తారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు నాన్న, కష్టపడి సంపాదించడం ఎలాగో నేర్చుకున్నాను. ఇక నేను మళ్ళీ తిరిగి అంటూ ఈ ఇంటికి వస్తే రామరాజు కొడుకుగా కాదు, ధీరజ్ తండ్రంటే రామరాజు అనే చెప్పుకునే స్థాయిలో నేను ఉండి అప్పుడు ఈ ఇంటికి తిరిగి వస్తాను నానా అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్, నానా నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం తన మనసులో నవ్వుకుంటూ, నాకు కావలసింది ఇదే, వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికే ఇంత ప్లాన్ వేశాను. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంటికి నేనే మహారాణిని. నేను చెప్పినట్టే అత్తయ్య మావయ్య వింటారు. తొందరలోనే ఈ ఆస్తిని నా సొంతం చేసుకొని బావని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చందు కూడా తన మనసులో, ఇదేంటి ఈ గొడవ కాస్త చిన్నదిగా ఉండి ఏదో నర్మదని ప్రేమని మందలిస్తారని నేను అనుకున్నాను, కానీ తమ్ముళ్ళిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే నాకేదో బాధగా ఉందేంటి అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటే ఇంతలోనే శ్రీవల్లి చందుని చూసి, ఇదేంటి వీణ ప్రవర్తన చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళని వెనకకి పిలిచేలా ఉన్నాడు అని చెప్పి వెంటనే శ్రీవల్లి చందుతో, చూడండి ఇప్పుడు వాళ్ళని వెళ్ళనిచ్చారా సరే, లేకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే మన 10 లక్షల రూపాయల విషయం మామయ్య దగ్గర బయట పెడతారు. ఇప్పుడు వాళ్ళు బయట ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం అని చెప్పి శ్రీవల్లి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న చందు సైలెంట్గా ఉంటాడు. ఇక అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో వేదవతి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లి విషయంలో సాగర్కి వార్నింగ్ ఇచ్చిన చందు చెంప పగలగొట్టిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.